మన సంతోషాలని మనలోనే మనం వెతుక్కోవాలండి. ఒకళ్ళతో ముడిపెట్టుకున్నప్పుడు మనకి ఒక్కొక్కసారి డిసప్పాయింట్ కలగచ్చు అనమాట. అవతల వ్యక్తులు ఎప్పుడు మనకి అందుబాటులో లేకపోవచ్చు. అదే విధంగా అవతల వ్యక్తులకి మనం కూడా అవైలబుల్లో ఒక్కొక్కసారి ఉండలేకపోవచ్చు. అటువంటప్పుడు మనం ప్రతి దానికి దిగులు పడిపోతూ, డిసప్పాయింట్ అయిపోతూ, చేసే పనులు యందు కాన్సంట్రేషన్ తగ్గిపోతూ, దిగులు పడిపోతూ ఉంటాం అనమాట. అలా జరగకూడదు అనంటే ఎవరు ఉన్నా లేకపోయినా మనతో మనం ప్రేమలో ఉండాలి. మనల్ని మనం ప్రేమించుకోవాలి. మన సంతోషాలని మనం అందిపుచ్చుకోవాలి. మన సంతోషము మనతో ముడిపడినదై ఉండాలి. వేరే వాళ్ళతో ముడిపడి ఉన్నంత వరకు మనకి ఎక్కడో ఒక చోట డిసప్పాయింట్మెంట్ ఖచ్చితంగా వస్తుందండి. ఎందుకంటే మనం సంతోషంగా ఉన్నప్పుడు వాళ్ళు దుఃఖంగా ఉండవచ్చు. వాళ్ళు సంతోషంగా ఉన్నప్పుడు మనం ఏదో ఒక డిప్రెషన్ లో ఉండవచ్చు. అలాగా ఉండొద్దు అని అంటే మీ సంతోషాలని వేరే వాళ్ళతో ఎప్పుడు కూడా ముడిపెట్టుకోకండి. ఎందుకంటే మనల్ని మనం ప్రేమించుకున్నట్లుగా వేరే వ్యక్తులు ప్రేమించకపోవచ్చు. అయినా సరే మనం సంతోషంగా ఉండాల్సిందేనండి. అలా ఉండాలంటే ఏం చేయాలి? మనల్ని మనం ప్రేమించుకోవాలి. ఫస్ట్ మనల్ని మనం రెస్పెక్ట్ ఇచ్చుకోవాలి. అప్పుడే మన మీద మనకి ఒక ఇంట్రెస్ట్ అనేది వస్తుంది. జీవితంలో ఎవరున్నా లేకపోయినా, ఎవరు వదిలేసిపోయినా, ఎవరు వదిలేసిపోకపోయినా మన మీద మనం రెస్పెక్ట్ పెట్టుకున్నప్పుడు, మన మీద మనం ప్రేమను పెంచుకున్నప్పుడు, మన మీద మనం ఆత్మవిశ్వాసాన్ని పెంచుకున్నప్పుడు మన సంతోషము ఎవరితోటి ముడిపడి ఉండాల్సిన అవసరం లేదు. మన సంతోషానికి మనమే రాజా, మనమే మంత్రి. ఏమంటారు? వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని మంచి వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.